నోములు వాయినాలంటే మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. అందరూ ఒకే చోట కలిసి వాటిని నిర్వహించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు ప్రియాంక మహాజన్ అన్నారు. సంక్రాంతి పండుగను పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక నోముల కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి మహిళా మండలి సభ్యులైన మహిళలు, కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేయగా ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. మహిళలు పరస్పరం ఒకరికొకరు సంక్రాంతి నోములను ఇచ్చుకున్నారు. సామూహిక నోముల కార్యక్రమం నేపథ్యంలో ప్రత్యేకంగా చేసిన అలంకరణ ఆకట్టుకుంది. దాదాపు 3 గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు మేము వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మా ఆర్యవైశ్య వాసవి మహిళా మండలి తరపున మేము సంక్రాంతి పసుబొట్లు నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు సంక్రాంతికి 3 రోజుల పండగ, భోగి పండగ, భోగి, నోము, కరి. భోగి అనగా చిన్నపిల్లలకి అందరము కలిసి భోగి పండ్లు పోసి పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తాము. నోము రోజు ఆడవాళ్ళము అందరము ముత్తైదువులుగా ఉండాలని గౌరమ్మ తల్లికి అందరము నోములు ఎవరికి తోచిన విధంగా వాళ్ళము అందరము నోములము చేసుకుంటాము. కరి